హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. శబరి మనందరికీ తెలిసిందే. సో ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుందన్నమాట. వరలక్ష్మి గారు ఎప్పుడు ఏం చేసినా చాలా కొత్తదనంగా ఉంటుంది. అండ్ ఈసారి శబరి అంటూ మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఆ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మహేంద్ర గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు తెలిసి మార్నింగ్ నుంచి అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. అండ్ అంటే లైక్ ప్రొడ్యూసర్గానే ఎందుకు రావాలనుకున్నారు? వై డోంట్ యాజ్ అన్ యాక్టర్? యాక్టింగ్ రాదండి, యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాదు అస్సలు? ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు, మొదటి నుంచి అదేం లేదు. మరి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే సినిమా అంటే ఉన్న ఇష్టము మనము మనకున్న పరిధిలో ఎలా చేయగలం అనుకున్నప్పుడు, నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి సో అది రిలేటెడ్గా ఇక్కడ ఉండేది ఏంటి, ప్రొడక్షనే కదా, సో అట్లా చేయడం. ఓకే. సో అంటే నాకు తెలిసి శబరి అన్న కాన్సెప్ట్ వాజ్ వెరీ యూనిక్. అంటే లైక్ ఒక మదర్ అండ్ డాటర్ ఉన్న కాంబినేషన్. సో ఈ మూవీని ప్రొడక్షన్ చేయాలి మనం ఈ మూవీతో అని నాకు తెలిసి మీవి ఇంకో 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బట్ అవి రన్ అవుతున్నా సరే వాటితో కాకుండా వై యూ వాంట్ టు కమ్ ఫస్ట్ విత్ శబరి? ఇది యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ అయిందే ఇది. అది తర్వాత ఇది జరుగుతున్న క్రమంలో అవి 2 తర్వాత స్టార్ట్ అయినాయి, కానీ ఫస్ట్ ఇదే స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ చేయడానికి కారణము వరలక్ష్మి గారు ఫస్ట్ సబ్జెక్ట్ ఓకే చేయటం. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ఫిలిం, నేను ఏది చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫిలిం డైరెక్టర్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పే టైంకి ఆయన ఆల్రెడీ మేడం చెప్పటం, ఆవిడ యాక్సెప్ట్ చేయటం, ఆవిడ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను కూడా మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కొంచెం సేఫ్ అవుతాము అని అనుకొని, ఎందుకంటే ఆవిడ కమర్షియల్గా అప్పటికే సక్సెస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇప్పుడు నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. 2 years అయింది. ఫస్ట్ ఆవిడ చెప్పే టైం 2 years అయింది. సో ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇంకా చిన్నగా స్టార్ట్ అయింది అనమాట. ఆవిడ చేస్తానని చెప్పారు కాబట్టి ఈ సినిమా నేను ఫస్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఓకే. అంటే లైక్ బేసికల్గా ట్రూ మాట్లాడుకోవాలి, నిజం మాట్లాడుకోవాలి అంటే ఇండస్ట్రీకి ప్రొడక్షన్లో రావడానికి చాలా గట్స్ ఉండాలండి. ఎందుకంటే మనకి సక్సెస్ వస్తుందా అంటే లైక్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్న సంగతి మనకి తెలియదు. బట్ స్టిల్ రావాలి అని అంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు. మనకి ఎందుకండి బిజినెస్ చేసుకుంటున్నాం కదా అని. మదర్ ఫాదర్ కావచ్చు, మ్యారేజ్ ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే వైఫ్ కావచ్చు అంటారు. బట్ అంటే లైక్ మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు అలాంటివి ఏవైనా ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ వద్దనే అన్నారు. మా అన్నయ్యలు కావచ్చు, వైఫ్ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అందరూ వద్దనే అన్నారు. మరి వాళ్ళని ఎలా ఒప్పించారు? అండ్ టు బి వెరీ ఫ్రాంక్, మీరు చాలా మందిని చూసే ఉంటారు ఇండస్ట్రీలో. సో అంటే లైక్ ఒప్పించడానికి ఏం లేదండి, ఇట్స్ మై కాల్ అంతే. ఎందుకంటే నేను మా ఫాదర్ నాకు ఏదో ఒక ఎకరం పొలం ఇస్తే అమ్మేసేసి రియల్ ఎస్టేట్ డబ్బులు వచ్చేసి నేను ఇక్కడికి రాలేదు. ఆయన ఎందుకు అమ్మావు, నువ్వు ఎందుకు అమ్ముతావు అని అంటానికి. సో అట్లా, ఎందుకంటే ఇదంతా నా కష్టార్జితం. సో నేనే ఇక్కడికి వచ్చాను. అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా ఎవరు గట్టిగా నన్ను నిజం మాట్లాడుకుంటే అంతే కదా, ఆపలేరు కదా. అదొకటి నేను చేసేటప్పుడు నా మీద నమ్మకం కూడా ఉంది. ఓకే, కష్టపడతాడు, ఏదో సాధిస్తాడు అని. సో దానివల్ల నన్ను ఎక్కువగా కూడా ఆపలేదు. నిజం మాట్లాడుకుంటే ఒకసారి ఆలోచించుకో అన్నట్టుగా చెప్పారు. బట్ నేను ముందరకు వచ్చేసాను. ఓకే. సో యాజ్ అ ప్రొడ్యూసర్ వే ఆఫ్లో మీరు థాట్ చేస్తే ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి. ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఒకటి చెప్తారు, తీసేటప్పుడు ఒకటి వస్తుంది, అవుట్పుట్ ఒకటి వస్తుంది. అర్థమైందా మీకు నా క్వశ్చన్? మీరు చెప్తున్నారుగా. సో ప్రొడ్యూసర్కి ఒకటి చెప్తారు, ఒకటి చూపిస్తారు, వాళ్ళు చెప్పినప్పుడు మనం ఒకటి ఇమాజిన్ చేస్తాం, బట్ అవుట్పుట్ ఒకటి వస్తుంది. సో అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అంటే విన్నాను, అక్కడ ఇక్కడ విన్నాను, అన్నీ మనకి జరగాలని లేదు కదా అనుకుంటా సహజంగా, అంతే. ఎవరో పాజిటివ్ అండి, ఇంకా అలా ఉండాలి కదా, అలా ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాం కదా. సినిమాలు చూసారా? చాలా సినిమాలు చూడబట్టే ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ సో అలా మీరు అంటే లైక్ హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని థియేటర్ వరకు తీసుకెళ్ళి డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నాకు ప్రొడ్యూసర్గా చెప్పాలి, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆలోచిస్తాను. చెప్పండి. అంత ప్రత్యేకంగా అంటే అంజి సినిమా అప్పుడు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. సినిమా ఆ లెవెల్లో లేదని అదొక్కటి మాత్రం ఫీల్ అయింది, గుర్తు నాకు. అంజి ఈ రీసెంట్ టైమ్స్లోనా పెద్దగా అంత పర్టికులర్గా ఏమనిపించట్లేదు. ఎందుకంటే నాకు ఎక్కువ కథ ఉన్న సినిమాలు బాగా ఇష్టం ఉంటాయి. ఇప్పుడున్న వాటిలో కొంచెం ఆ రేంజ్లో ఉండట్లేదు. మిగతా అంటే మేకింగ్ వాల్యూస్, హంగులు ఇవి ఎక్కువ ఉంటాయి. కమర్షియల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట.
పర్సనలీ అంటే లైక్ ఇప్పుడు సబరి అనేది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. నాకు తెలిసి వరలక్ష్మి గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అంటే అందులో ఇంటెన్స్ ఉంటుంది అండ్ ఆవిడ క్యారెక్టర్కి కొంత వెయిటేజ్ ఉంటుంది కదా. సో ఆవిడ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ సబరి? క్యారెక్టర్ మన క్రాక్ సినిమాలో జయం అంటే బాగా ఇష్టం. ఓకే, చాలా బాగా చేశారు. అది నాంది కానీ ఓకే. వీరసింహారెడ్డి అయితే నేను చూసి ఆవిడకి టేకే బహు భానుమతి అని మెసేజ్ కూడా పెట్టా. ఓహో, వాడు కాల్ చేసి నచ్చిందండి అంటే బాగా నచ్చిందండి. ఓకే. సో ఎలా ఉంటారు ఆన్ సెట్స్ ఆవిడ? బాగుంటారండి. అంటే ఆవిడ ఎక్కువ వర్కాలిక్ అండి. ఆవిడ పని ఏంటో ఆవిడ అంతే. ఓకే. సో వెరీ గుడ్ రిలేషన్షిప్. నేను ప్రొడ్యూసర్ని, ఆవిడ నా దాంట్లో లీడ్ రోల్ చేసిన వరలక్ష్మి గారు. సో మా రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్. ఓకే. అండ్ ప్రెస్ మీట్, లాస్ట్ టైం ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఐ థింక్ ఎవరు అడిగినట్టున్నారు, ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, వరలక్ష్మి గారు ఇస్ ద వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో షీ ఈస్ అ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ చెప్పింది అంటే వన్ ఆఫ్ ద మెంబర్ మా మీడియా నుంచి కూడా అడిగిన. సో ఎలా అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ ఆవిడతో ఏంటి అంటే, నాకు ఎక్కడ రూపాయి కూడా ఈ సీన్కి ఎక్కువ ఖర్చు పెట్టు, ఇక్కడ జూనియర్స్ ఒక 100 మంది తీసుకొచ్చి నుంచోబెట్టు, ఇంత గ్రాండ్గా తీయి, అలా చేయి ఇలా చేయి, నన్ను ఎప్పుడు ఆవిడ పెంచలేదండి కాస్ట్. సో ఐ హ్యావ్ టు మెన్షన్ దట్. ఒక ఆర్టిస్ట్ అంత బాగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మెన్షన్. బట్ దట్స్ నాట్ హర్ కప్ ఆఫ్ టీ కదా. ఇది ఇప్పుడు డైరెక్టర్ కాకపోయినా కూడా మీరే అంటున్నారుగా అలా విన్నుంటాము ఇలా విన్నుంటాము. అలా నేను 1-2 విన్న సందర్భాల్లో అలా విన్నా నేను వేరే వాళ్ళ సందర్భాల్లో. ఓకే, ఇలా పెట్టండి, అలా చేయండి, కొంచెం ఇలా చేద్దాం, అలా చేద్దాం. అది ప్రొడ్యూసర్కి సంబంధించిన వ్యవహారం, అది డైరెక్టర్కి సంబంధించిన వ్యవహారం. మీరు ఎందుకు ఇంతమందిని పెట్టండి, ఇలా చేయండి అలా చేయండి ఎందుకు చెప్తారు మామూలుగా అయితే అని మనసులో అనుకున్నా. అలాంటిప్పుడు నా ఆర్టిస్ట్ దగ్గర చూసినప్పుడు ఆవిడ ఏ రోజు ఆ మాట మాట్లాడలేదు. ఇంకా నన్ను రూపాయి తగ్గించి చేయండి, మీరు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు బాగా అంటారు. ఇంతమంది ఎందుకు తీసుకొచ్చారు మీరు కొడైకెనాల్, 100 మందే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేది తీసుకొచ్చేది, మీరు ఇంతమంది ఆర్టిస్ట్ని తీసుకొస్తే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు అన్న ఆర్టిస్ట్ ఆవిడ. ఓకే. సో పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి, అంటే మీ పర్సనల్ లైఫ్ నుంచి. బిజినెస్ అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేశారు? నేను బిజినెస్ ఆల్మోస్ట్ 2008 నుంచి ఐ హావ్ బీన్ డూయింగ్ బిజినెస్. యూఎస్లో సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఐ డూ హ్యావ్ అదర్ బిజినెస్, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఈ సినిమా ప్యాషన్ అనేదే ఇక్కడ దాకా వచ్చింది. అది ఒక పురుగు, అది ఉందని అంటే మనం ఇంకేం చేయలేం. కాదండి, ఇష్టం, ఒక ఇష్టం అంతే. ఒప్పుకోవట్లేదు, పురుగని కూడా అన్నవట్లేదు. సినిమా అంటే ఇష్టం, ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్రొడ్యూసర్ చేసింది. ఇలాగే కంటిన్యూషన్ సినిమాలు చేయాలని ఉంది. చేసే అవకాశం సినిమా నాకు ఇవ్వాలి. సినిమా ఇస్తే ఇంకా చేయగలుగుతాను. ఏం సార్ బ్యాక్ టు బ్యాక్ 3 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అది నేను చేసుకుంటున్న ప్రాజెక్టులో. సినిమా నాకు ఇవ్వటం అని అంటే అవి ఆడి నాకు రూపాయి వస్తే అది సినిమా నాకు ఇచ్చినట్టు లెక్క. బాగా మంచి క్లారిటీతో ఉన్నారు. అవును, సినిమా నాకు ఇస్తే ఇంకా 4 సినిమాలు చేస్తాను, ఇవ్వకపోతే చెప్పలేను. ఎందుకంటే ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఎన్ని చేయగలుగుతాం, ఎక్కువ చేయలేం కదా. నిజమే. సో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అంటే లైక్ ఇది May 3rd వస్తుంది అండ్ మిగతా 2 ప్రాజెక్ట్స్ వరుణ్ సందేశ్ది అండ్ అమర్దీప్ చౌదరి విత్ సురేఖ వాణి గారి అమ్మాయి సుప్రీతతో చేసే ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. సో ఆ 2 కూడా ఈ ఇయర్ అయిపోతాయి. ఓకే, ఈ ఇయర్ అయిపోతాయి. సో ఇయర్ లోనే ఏ టైంలో అవుతుందని చెప్పలేను, అంటే డిపెండ్స్ ఆన్ ద వర్క్ కంప్లీషన్. బట్ ఈ ఇయరే కంప్లీట్ అవుతుంది. సో ఏంటి అవి కూడా 2 డిఫరెంట్ జానర్స్? ఒకటి థ్రిల్లర్, ఏది వరుణ్ సందేశ్తో చేసేది థ్రిల్లర్, చాలా మంచి సబ్జెక్ట్ అది. తర్వాత అమర్దీప్ అండ్ సుప్రీతతో చేసేది ఒక కమర్షియల్ ఫిలిం. కాకపోతే దాంట్లో ఒక కొత్త పాయింట్ని డైరెక్టర్ గారు టచ్ చేశారు. ఇంతవరకు నేనైతే ఇండియన్ సినిమాలో చూడాలి కొత్త పాయింట్. అది ఆయన ఎలా చేస్తాడు, స్క్రీన్ మీద ఎలా చూపిస్తాడు అనేది సినిమా వచ్చిన తర్వాతే మనం చూడాలి. ఎందుకంటే కొంత కొత్త పాయింట్ కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. లిటిల్ రిస్కీ బట్ కొత్త పాయింట్ కదా, అందుకని నేను సరే లెట్స్ డూ ఇట్ అనుకున్నాను. ఓకే. అండ్ మన సబరిలో కూడా ఐ థింక్ శశాంక్ గారు కూడా ఉన్నారు. శశాంక్, సునైనా, రాజశ్రీ. బట్ సునైనా గారు ఈ మధ్య మాకు సినిమాస్ లో కనిపిస్తున్నారు. సో ఆవిడ ఓకే నోటబులే. బట్ శశాంక్ గారు నాకు తెలిసి చాలా తక్కువే ఈ మధ్య చేయట్లేదు. సో ఆయనని అంటే లైక్ తీసుకునేటప్పుడు కానీ చూస్ చేసేటప్పుడు కానీ అంటే లైక్ మీకు ఏమైనా పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉందా, ఆర్ ఎల్స్ కాస్ట్ బేస్డ్ అంటే లైక్ కాస్టింగ్ చేసేటప్పుడు ఈ పర్సన్ అయితే బాగుంటారు అని అసలు ఆయన తీసుకోవడం గల రీజన్ చెప్తాను. నాకు పర్సనల్ రిలేషన్షిప్ అయింది, నాకు సినిమాలోనే ఆయన పరిచయం అయింది, నా సినిమా చేయటం ద్వారానే. ఆయన మేము ఒక 4-5 ఆర్టిస్ట్ని ఆ రోల్ కనుక్కున్నప్పుడు తను ఈ సినిమాలో వరలక్ష్మి గారి పక్కన చాలా ట్రావెల్ అవుతారు. ఆయన యాక్చువల్గా ఆవిడ కాలేజ్ మేట్ కూడా ఏది స్టోరీలో. సో అలాంటప్పుడు మనకి ఆవిడకి తగ్గట్టు పక్కన స్క్రీన్ ప్రెజెన్స్ కరెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు మేము 4-5 అనుకున్నప్పుడు తినైతే బాగుంటుంది అనుకొని డైరెక్టర్ గారు నేను అనుకున్నాము. సో ఉన్న ఆప్షన్స్లో డైరెక్టర్ గారు ఈయనైతే బాగుంటుంది అన్నారు, సరేనండి అన్నారు.
సో అపార్ట్ ఫ్రమ్ శశాంక్ గారు ఎవరెవరిని అనుకున్నారు? మైమ్ గోపి గారు ఉన్నారు. మైమ్ గోపి ఓకే. తను సలార్లో కూడా చేశారు తెలుసు కదా. ఆయన ఉన్నారు. రాజేశ్వరి నాయర్ ఉన్నారు. తర్వాత సునైనా ఉంది. భద్రం ఉన్నారు. ఓకే. ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ మెయిన్ ఆర్టిస్ట్ ఉన్నారు. నేను శశాంక్ గారి క్యారెక్టర్ కి ఆయన కాకుండా నలుగురు ఓ, అన్నారు నేను కదా. చెప్పకూడదు ఇంకా. ఇంకా చెప్పండి, చెప్పను. పర్లేదు. సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం, ఇప్పుడు రిలీజ్ అవ్వదు. ఎందుకంటే దాని ఇంప్రెషన్ అక్కడ కనపడుతుంది మూవీ Okay. చూసేటప్పుడు. మీరు చూసేటప్పుడు కూడా ఎవరి గురించి వదిలేదు, మీరు అడిగారు కదా, చూసేటప్పుడు మీరు ఆ ఆర్టిస్ట్ని కంపేర్ చేసుకుంటారు. లేదండి, సినిమా అయ్యాక మీరు కాల్ చేయండి, చెప్తాను నేను. నిజంగా నిజంగా Promise? షూర్. ఓకే డన్. రీల్ కట్ చేసుకుని రెడీగా ఉంచండి, మనకి చెప్తారంట. ఓకే, సో శశాంక్ గారు కూడా చాలా సినిమాలు చేశారు కదా. అవును, సో మీకు ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ లో నచ్చిన మూవీ ఏది? అందరికి చేసినట్టు అయితే తర్వాత సై బాగా నచ్చుతుంది. సై. సై బాగా నచ్చుతుంది. ఓకే. ఆర్టిస్ట్గా ఎక్స్ట్రాడినరీ. ఆయన గురించి పర్సనల్గా కూడా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే డౌన్ టు ఎర్త్ అండి. నాకు ఆయన సీనియర్ 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో, కానీ ఆయన ఎప్పుడు అసలు అలా ఉండరు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో, అంత చక్కగా మాట్లాడతారో. నేను ఒక చాలా రోజుల నుంచి ఉన్న సీనియర్ని, నువ్వు కొత్త ప్రొడ్యూసర్ అలా ఏమి ఉండదు. నాకు ఆయన ఇంకా చాలా మంచి మాటలు చెప్పారు. ఒక కొత్త ప్రొడ్యూసర్కి మీరు ఇలా చేసుకోండి బాగుంటుంది, మీరు అలా చేసుకోండి బాగుంటుంది ఓకే. అని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మంచి ఎక్స్పీరియన్స్. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు శబరి విషయానికి వస్తే, నేను ట్రైలర్ చూసాను. సమ్ సీన్స్ ఏదైనా క్యారెక్టర్ని హైడ్ చేస్తున్నారా? ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ హైడ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను ఒకవేళ హైడ్ చేస్తుంటే ఇప్పుడు చెప్పేస్తే అంటే ఎస్ ఆర్ నో అని చెప్పండి, అది ఎవరు అన్నది నేను అడగను. హైడ్ అన్నా ఇంకా అది ఎస్ నో చెప్పకూడదు. యూ హ్యావ్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ అంతే. మీ థర్డ్ వరకు వెయిట్ చేసేంత ఓపిక లేదండి. నేనైతే వెయిట్ చేస్తానండి, ఎందుకంటే డబుల్ బెడ్ సినిమా తీసానండి. ఇప్పుడే చెప్పేస్తే ఎలాగండి? ఏ పాయింట్ ఉండబోతోంది ఇందులో? అంటే లైక్ ఇప్పటి వరకు మదర్ కాన్సెప్ట్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు వచ్చాయి. అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే యశోద రీసెంట్గా రిలీజ్ అయిన యశోదాలో కూడా మా శబరి గారు, అదే మా వరలక్ష్మి గారు నెగటివ్ క్యారెక్టర్ చేశారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు మదర్ కాన్సెప్ట్. అది మదర్ కాన్సెప్ట్, కానీ ఇక్కడ డాటర్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఒక మదర్కి డాటర్కి ఉన్న ఎమోషన్, సెంటిమెంట్, వీటిని ఒక కొత్త పద్ధతిలో చెప్పడం జరిగింది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వేలో తీసుకుంటూ అన్ని ఎమోషన్స్ని డిఫరెంట్గా ప్లే చేసి డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటి అంటే, ఈ జోనర్లో ఈ సినిమా రెగ్యులర్ థ్రిల్లర్స్లో యూజువల్గా ఒక 2 లొకేషన్స్, ఒక 4 ఆర్టిస్టులు, సౌండ్స్, వీటి మీద ప్లే అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో అలా ఉండదు. దాదాపు 40 లొకేషన్స్ ఉన్నాయి 40 థ్రిల్లర్కి. అలాగే రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి, కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అట్లాగే నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ దీంట్లో, మంచి ఆర్ఆర్, మంచి సాంగ్స్, అన్నీ అంటే అన్నీ కలిసిన లవ్ స్టోరీయా చూడండి స్క్రీన్ మీద అన్నీ. ఇంకా నా జాతి ఇప్పుడే చెప్పించేస్తున్నారు మీరు, అందుకని ఇప్పుడే చెప్తాను. నాకు తెలిసి వరలక్ష్మి గారికి ఏదో లవ్ స్టోరీ ఉంటుందేమో, కొత్త కోణం ఏమైనా కనిపించుంటుందేమో. చూడండి, ఏం అడిగినా చూడండి. యూఆర్ వెరీ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ కదా. సో యాక్షన్ సీక్వెన్స్ విషయంలో చెప్పండి. అంటే బేసికల్గా మాకు వరలక్ష్మి గారిని కొన్ని సీన్స్లో ఇప్పటివరకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్గా చేశారు. అండ్ ఆవిడ చేసిన యాక్షన్ పార్ట్స్ అయితే ఇప్పటివరకు ఏం లేవు. ఆవిడ ఫైట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ ఎగిరెగిరి కొట్టడం కానీ అలాంటివి ఏం లేవు. యాంటాగనిస్ట్ క్యారెక్టర్లో చేశారు. క్రాక్లో కావచ్చు, యశోదలో కావచ్చు, మన మన బాలకృష్ణ గారి మూవీలో కావచ్చు, వీరసింహారెడ్డి. సో మూవీస్ అన్నిలో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసినా ఎక్కడ ఆవిడకి ఫైట్ చేసే అవకాశం రాలా. ఐ థింక్ ఇందులో ఆవిడ ఫైట్ చేసినట్టున్నారు. చూడండి, లేదు ట్రైలర్లో చూపించారు కదండి, అది కూడా చూడండి. అంటే దానికోసం ఏవైతే ఉన్నాయో అవి నేను రివీల్ చేయకూడదు. దానికోసం ఆవిడ ఏమైనా స్పెషల్ ట్రైనింగ్స్ ట్రైనింగ్స్ అయితే ఏం తీసుకోలేదండి. షీ హ్యాడ్ పుట్ వండర్ఫుల్ ఎఫర్ట్ అండి, అంతవరకు చెప్పగలుగుతాను. ఇంకోటి కూడా ఏంటంటే, మీరు అడిగిన రిలేటెడ్గా చెప్తాను అంతవరకు. దీంట్లో ఫైట్ సీన్స్ అనేవి ఏవి ప్లాన్డ్గా మాత్రం చేసినవి లేవండి. అలా అని అట్లా కమర్షియల్ వేలో ప్లాన్ చేయాల. బట్ ఆ సీన్ నడిచేటప్పుడు ఆ సీన్కి తగ్గట్టు ఇక్కడ యాక్షన్, దాన్ని ఫైట్ అని కూడా నేను అనను, ఒక యాక్షన్ ఫోర్స్ ఉంటుంది చూసారా, ఆ ఎలిమెంట్తో రన్ అవుతా ఉంటుంది తప్ప రెగ్యులర్గా ఒక 10 మంది ఫైటర్లు పైన పడి కొట్టేసి ఆ టైప్ ఫైట్లు దీంట్లో ఉండవు. ఎందుకంటే సినిమా కోర్ ఎలిమెంట్ మదర్ డాటర్. సో ఆ ఎమోషన్ టచ్ చేస్తూనే ఆ యాక్షన్ సీన్స్ ఉన్నాయి తప్ప ఎక్కడైనా సరే, అంతేగాని రెగ్యులర్ కమర్షియల్ ఫైట్ లాగా ఉండదు దీంట్లో. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పోస్టర్స్లో ఆర్య గారి ఫోటో కూడా ఉంది. మన ఆర్య గారు, తమిళ ఆర్య లేరండి. లేదు కదా, లేదు అసలు. రాంగ్. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? లేదు అసలు, దాంట్లో కదా నో డిస్కషన్. ఓకే, లేదో అది మీరు ఎవరిని చూసి ఏదో అనుకో. మీరు ఎవరంటే గణేష్ వెంకటరామన్ చూసుంటారు. ఓకే, గణేష్ వెంకటరామన్ హీస్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ.
అండ్ తను ఇక్కడ నాయకి కానీ అంతమంది డమరుకంలో విలన్గా చేస్తున్నారు, మన Ah, వారసులో oh, చేశారు, yeah, ఆయన yeah, తెలుసు. మెయిన్ లీడ్ చేశారు దీంట్లో కూడా, ఓకే. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ సో ఇప్పటి వరకు మీరు ఏ క్యారెక్టర్ని హైట్ చేయలేదు. చేయలేదు. ఆ నవ్వులోనే నాకు ఏదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ రమణ. అయితే ఫస్ట్ షో చూసేసేయండి. చూసాను సార్, డెఫినెట్లీ. Okay. అంటే నేను చెప్తున్నాను కదా, వరలక్ష్మి గారికి అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్లో నేను ఒకరిని, Okay. బికాస్ ఆవిడ అంటే లైక్ ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు షీ వాజ్ లుక్ లైక్ చబ్బీ, బట్ నౌ షీఈస్ పర్ఫెక్ట్, బాగా యాక్షన్స్ తగ్గారు. చేస్తున్నారు. అండ్ ఆవిడ చేసే క్యారెక్టర్స్ వేరెవరు చేయలేరు. అండ్ యాజ్ అన్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే ఆల్రెడీ ఇండస్ట్రీలో 20 years 25 years ఉన్నవాళ్ళే ఒక సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు. బట్ యు ఆర్ కమింగ్ విత్ అ న్యూ ప్రొడ్యూసర్ అండ్ కొత్త మూవీ ఒకటేసారి ఒక 4-5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. తెలియకే చేస్తున్నాను అనుకోండి. అర్థం మీరే కాదు. అంటున్నారు కదా అంతమంది సీనియర్లు చేయలేదు, మీరు ఎలా చేస్తున్నారంటే నాకు వాళ్ళంత అనుభవం లేక చేస్తున్నానేమో. Yeah, అంటే నేను అడుగుతుంది మరో రకంగా కాదు. ఐ టుక్ ఇట్ పాజిటివ్, నెగటివ్ తీసుకోండి, పాజిటివ్ తీసుకోండి. ఐ నో అంటే ఇన్ని లాంగ్వేజెస్లో యూజ్ చేస్తున్నారు కదా, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇలా చేయాలనుకుంటున్నాను నేను, ఎవరిదైనా సజెషన్స్ తీసుకున్నారా? ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఏదైతే అది అయింది, ఇట్స్ మై ఓన్ కాల్ అని చెప్పి ఇట్స్ మై ఓన్ కాల్ అనుకొని తీసుకున్నాను. నేను ఎవరిని అడిగింది లేదు, ఎవరు నాకు చేయమని చేయొద్దని చెప్పింది లేదు, నాకు నేనే సినిమాలో చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అంతే, ఎవరిని అడగడం ఏం లేదు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, తెలియదు, నా పరిచయం లేవు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? ప్రొడ్యూసర్స్ వైజ్ పరిచయాలు కాదు కానీ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ ఇప్పుడున్న వాళ్ళు నాకు పర్టికులర్ ఎవరైనా లేరండి. ఎందుకంటే ముందు పరిచయం ఉన్నప్పుడు అయితే వాళ్ళని మనం కొంత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాం కదా, అరే ఇది భలే ఉంది ఇలా ఉంది చెప్పొచ్చు. నాకు పరిచయం లేనప్పుడు నేను ఆన్ స్క్రీన్ చూసింది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో చదివింది దాన్ని బట్టే చెప్పాలి. నాకు ఒక్క రామానాయుడు గారే బాగా ఇన్స్పిరేషన్. రామానాయుడు గారే ఇన్స్పిరేషన్. ఆయన నాకు పరిచయం లేదు ఏం లేదు కానీ బట్ ఆయన గురించి చదివిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి, సినిమాలు తీసేటప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయటం, దానికి సినిమాకి ఒక పరిధి పెట్టుకోకుండా ఒక్కొక్కసారి లావిష్గా సినిమా చేసి ఉన్నారు, ఒకసారి బడ్జెట్లో సినిమా చేస్తారు. ప్రేమించు లాంటి బడ్జెట్ సినిమా చేశారు, అదే టైంలో జయమాన్ దగ్గర అనుకుంటా లాంటి పెద్ద సినిమా చేశారు, కొత్త డైరెక్టర్తో చేశారు, సీనియర్ డైరెక్టర్తో చేస్తారు, అన్ని రకాలు అసలు. అలాంటి ప్రొడ్యూసర్ ఎందుకు ఆయన అంటే నాకు అలా ఇష్టం. ఓకే డన్. సో మీరు అంటే లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఆర్టికల్ కుదిరితే డైరెక్షన్లో వెళ్తాను అని ఎక్కడో మెన్షన్ చేసినట్టుంది. అది డైరెక్టర్ కాదు, లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకళ్ళు మీరు యాక్ట్ చేస్తారా అని అంటే నేను దానికి చెప్పింది అది ఏంటి అంటే నాకు యాక్టింగ్ రాదు, ఏదైనా మా డైరెక్టర్లు అడిగితే సరదాగా కనిపిస్తా, అది సరదాగా అండర్లైన్, సరదాగా కనిపిస్తాను తప్ప అలా సరదాగా యాక్ట్ చేస్తా తప్ప నాకు యాక్టింగ్ రాదు. యూ హ్యావ్ 2 హీరోస్ ఫేస్ షేడ్స్ ఉన్నాయి మీకు. వన్ సైడ్ వచ్చేసి విజయ్ ఆంటోనీ గారిలా అండ్ వన్ సైడ్ వచ్చేసి విజయ్ సేతుపతి గారిలా ఉన్నారు. ఓకే అంటే పొద్దుటి నుంచి నన్ను చెప్పు ఎన్ని చెప్తావు. అలా కాదు కదా, నెక్స్ట్ నేను చెప్పబోతాను. ఎందుకు కాదు, యాక్టింగ్ రావాలండి, యాక్టింగ్ వస్తే అప్పుడు ఆర్టిస్ట్ అవుతారు. ఇఫ్ యూ కెన్ ట్రై, ఒకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్ ఫ్యూచర్లో చూద్దామండి. ఇప్పుడైతే నాకు అలా ఏమీ లేవు, నేను ప్రొడక్షన్ చేసుకోవాలి, నా సినిమాలన్నీ చక్కగా. చూసారా సబరి మరి ఫస్ట్ కాపీ చూసారా మీరు? ఎలా అనిపించింది? ఎనీ గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి? ఏది సినిమాలోనా? ఉన్నాయండి, కొన్ని సీన్స్ ఉన్నాయి మంచిగా, బాగా వచ్చిన సినిమా. మూవీ థియేటర్స్కి వెళ్ళి చూస్తారా సార్ మీరు? చూస్తానండి. రీసెంట్ టైంలో చూస్తారా? ఈ మధ్య ఏది వేరే ఫిలిమ్సా మరి అంత టైం ఉండట్లేదు, అప్పుడప్పుడు ఈ ప్రొడక్షన్స్ ఇవి అవి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు థియేటర్కి వెళ్ళి బాగా థ్రిల్ ఫీల్ అయింది? హనుమాన్. ఓకే, ఇప్పుడు అదైతే ముందు ప్రీమియర్ రోజే చూసాను నేను. ప్రీమియర్ రోజే నాకు అలాంటి ఫిలిమ్స్ కంపల్సరీ థియేటర్లో చూడాలని నాకు. ఓకే, ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే మైథలాజికల్ నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ఎలివేట్ చేస్తూ ఒక షో అంటే ఒక మూవీ చేయాలి అనుకుంటే ఏ క్యారెక్టర్ని బేస్ చేసుకుని చేస్తారు? బలరాముడి క్యారెక్టర్. వై సో స్పెషల్ బలరాముడు గారు అంటే మీకు తెలిసిన ఒక 2 points చెప్పండి. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ అంటే మీరు కథ కనుక చదివితే శ్రీకృష్ణుడితో ఉన్న రిలేషన్షిప్, ఆయన కౌరవులతో ఎలా మెలిగాడు, పాండవులను ఎలా చూశాడు, దీని మొత్తాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది నేను. ఇండస్ట్రీలో ఏ హీరో సెట్ అవుతారు అనుకుంటున్నారు బలరాముడి క్యారెక్టర్కి? బలరాముడి క్యారెక్టర్గా రానా గారు అయితే బాగుంటుంది. రానా గారు? ఓ, ఇప్పటివరకు అందరూ రావణాసురుడు అని అన్నారు, ఇప్పుడు బలరాముడిగా సెట్ అవుతారని నాకు అనిపించింది. ఓకే, సో వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పండి. యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో? డార్లింగ్. ఎనీ ఇయర్స్ ఆఫ్ చాలా మంచి గుడ్ రిలేషన్షిప్, చాలా మంచి రిలేషన్షిప్, నో సింగిల్ కంప్లైంట్ అబౌట్ హిమ్.
హాయిగా మాట్లాడుకుంటాం. అది ఇది అలా సినిమాల గురించి అన్నిటి గురించి మంచి హెల్దీ రిలేషన్షిప్. సో బేసికల్గా ఒక క్వశ్చన్ అయితే వరుణ్ సందేశ్ గారి గురించి నేను అడగాలి. సో బేసికల్గా ఆయనకి ఏంటంటే హ్యాపీ డేస్ అవును టర్న్ పాయింట్. అవును ఆ తర్వాత సినిమాలు చేశారు, ఒకటో రెండో సినిమాలు ఓకే పాజిటివ్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్స్ చేశారు, పెద్ద పెద్ద సినిమాల్లో చేశారు. బట్ ఆయనకున్న టాలెంట్కి జస్టిస్ అవ్వలేదు, మంచి ప్రాజెక్ట్ రాలేదు ఇప్పటి వరకు. అంటే ఇండస్ట్రీలో ఒక కరెక్ట్ ఇది రాలేదు అని. ఈవెన్ దో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయనకు మంచి అవకాశాలు ఏవి రాలేదని ఒక థాట్ ఉంది, ఒక కాల్ ఉంది బయట. మా ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు ఆయన ఇప్పుడు. అవునా? సో ఏ జానర్లో చూపించబోతున్నారు? థ్రిల్లర్, కానీ డిఫరెంట్గా ఉంటారు అసలు ఆయన. అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతకుముందు ఆయన ఎప్పుడు చేయని రోల్ చేస్తారు, అంతవరకు చెప్పగలుగుతాం ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్. డెఫినెట్లీ టర్న్ డిఫరెంట్ అసలు, కంప్లీట్ డిఫరెంట్ ఆయన. Okay. సో ఎక్సైటెడ్, సో ఎక్సైటెడ్, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండి? హీరోనా ఎవరు ఫేవరెట్ అని ఏం లేదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అలా గుంటూరులో ఉన్న, తర్వాత విజయవాడ చదువుకున్న, హైదరాబాద్లో ఉద్యోగం చేశాను, అమెరికా వెళ్ళాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ రకరకాలు చూస్తున్నప్పుడు అట్లా అన్ని సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు మాత్రం బాలయ్యబాబు గారి సినిమాలు చూసేవాడిని. బాలయ్యబాబు గారు మా ఇంటి దగ్గర అందరూ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, సో మేము కూడా ఫ్యాన్ అయిపోయాం. బాలయ్యబాబు గారికి అంత గుంపు అంతా ఉంటాం కదా, వాళ్ళతో పాటు కలిసి సినిమా చూడటం. అవునా? సో ఇప్పుడు మనకి రీమేక్లు, సీక్వెల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు కొన్ని సినిమాలు సీక్వెల్లు రీమేక్లు వస్తున్నాయి. మీకు అవకాశం వస్తే బాలయ్యబాబు గారిది ఏ సినిమా సీక్వెల్ చేస్తారు? బాలయ్యబాబు గారు అంత సీక్వెల్ చేసే అంత సినిమాలు, ఆయన సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎనీ హీరోస్? నథింగ్ ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్. నాకు ఒకటి ఎప్పటి నుంచో కోరిక ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా, సగం గుర్తొచ్చింది. నాకు నచ్చిన సినిమా ఇప్పటిదాకా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం నాయకుడు, కమల్ హాసన్ గారి సినిమా. ఓకే, నాకు అసలు ఇంకా అది ఎన్నిసార్లు చూసాను నాకు గుర్తుకోలేదు, అంత ఇష్టమైన సినిమా. ఆ సినిమాకి సీక్వెన్స్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతుంది. నాయకుడు సినిమాకి సీక్వెల్. ఓకే, డన్, వి ఆర్ వెయిటింగ్. సో ఒక క్వశ్చన్ అయితే ఏం చేస్తానట్లేదు, అది చేస్తే బాగుంటుంది. అవును, అదేనండి నేను అదే చెప్తున్నాను, చేస్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఏమో మీ ప్రొడక్షన్లోనే రావచ్చేమో, హూ నోస్. అంటే మంచి సబ్జెక్ట్ అది. యా ట్రూ. అంటే బేసికల్గా ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ అడిగారు. మన తెలుగు సినిమాలన్నీ వేరే లాంగ్వేజెస్లో ఓకే రిలీజ్ అవుతున్నాయి, డబ్ అవుతున్నాయి, బాగానే ఉంది. బట్ వేరే లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమాలు మన తెలుగు దగ్గరికి వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. బట్ అదే ఎక్స్పెరిమెంట్ మన లాంగ్వేజ్లోనే చేస్తే మన వాళ్ళు తీసుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా, ఎప్పుడైనా గమనించారా ఈ విషయం? నేను అసలు అది ఏం పట్టించుకోను. సినిమా బాగుంది, బాగాలేదు, ఈ రెండే ఉంటాయి. అది ఎక్కడ సినిమా, ఎక్కడ ఆడింది, బట్ ఇప్పుడు మీరు ఏమి నాకు తెలియదు నా వరకు. బట్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి యూ హ్యావ్ టు థింక్ రైట్ నౌ. సినిమా మంచి సినిమా, బాలేని సినిమా అంతే ఉంటాయి తప్ప ఈ బౌండరీస్, ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఏమి ఉండవండి నా దృష్టిలో. ఓకే, ఐ మైట్ బి రాంగ్, నా ఒపీనియన్ అది. సో మీరు రీసెంట్ టైంలో చూసిన మంచి సినిమా ఏంటి? రీసెంట్ టైమ్స్లో బలగం. చెడ్డ సినిమా ఏంటి? చెడ్డ సినిమానా మరి మన ఓటీటీలో కొన్ని కనపడతాయి కదా, చెప్పండి, పర్లేదు. గుర్తు రావట్లేదండి. అయినా ఒక ప్రొడ్యూసర్ని మీరు బాలయ్య సినిమాని ఇంకో ప్రొడ్యూసర్ తీసిన సినిమా ఎలా చెప్పమంటారు? చెప్పాలి, పాజిటివ్ చెప్పాలి, చెప్పకూడదు, చెప్పకూడదు. దాన్ని మనం డిసప్పాయింట్ చేయొద్దు, వాళ్ళని బాధ పెట్టాలా? ఎంతో కష్టపడి సినిమా తీసుకొని ఉంటారు కదా, మనం ఎందుకు బాధ పెట్టాలి? అవసరం మనకి? దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏం లేదు కదా. మనం మాట్లాడుకోవడానికి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? సో లీవ్ ఇట్, హ్యాపీగా బాగున్న సినిమా గురించి మాట్లాడుకుందాం. మీ మీద ఎప్పుడైనా ఏదైనా రూమర్ వస్తే హౌ విల్ యూ టేక్ ఇట్? ఎలా తీసుకుంటారు? రూమర్ లాగా తీసుకుంటారు. అసలు దేని మీద మీరు లాస్ట్ టైం ఎప్పుడు సీరియస్ అయ్యారు సార్? అవుతామండి, ఒక మనుషులేగా, అన్ని ఎమోషన్స్ ఉంటాయిగా. నా కోపాన్ని ఏదైనా భరించేది మా శ్రావణ్ అంటే మా మేనేజర్ ఉంటాడు. ఇలా రాలేదు పాపం, తనకి ఏదో పనుండి రాలేదు, తను ఉంటే అంటే వర్క్ దగ్గరే, వేరే ఉండదు. శ్రావణ్ ఇది ఇలా చేస్తే అట్లా పాపం నా కోపాన్ని భరిస్తూ ఉంటాడు, వర్క్కి సంబంధించి అంతే. ఓకే, సో మీ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా యాక్టింగ్ సైడ్లో తీసుకొచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఆ వేలో ఆలోచించట్లేదు, ఎందుకంటే నేనే అడుగులు వేస్తున్నా. ఇప్పుడు నేను ఒకరిని తీసుకొచ్చే స్థాయిలో లేను, ఎవరిని కూడా తీసుకొచ్చే స్థాయిలో లేను. నేను ఇక్కడ నిలదొక్కోవాలి, 4 సినిమాలు తీయాలి, ఇంకొంచెం ఇంకా మెట్టు ఎదగాలి. నేను ఎదిగిన తర్వాత మాత్రమే మనం వేరే వాటి గురించి, అవన్నీ పెద్దవి. ఓకే, సో శబరి గురించి చెప్పండి. అంటే ఐ థింక్ కిడో వాజ్ దేర్, తన కూడా మెయిన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అమ్మాయి చిన్నపిల్ల పాప చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి బాగా చేయటం వల్ల మాకు కొన్ని ఏమంటారు టైం సేవ్ అయింది. రిస్కీ షాట్స్ ఏమైనా ఉన్నాయా పాపతో? ఉన్నాయండి. ఒకటి పాపది మన ఏమంటారు రోప్స్తో వీటితో చేసే సీన్ చేసాము, పాపం బాగా చేసింది.
జాగ్రత్త తీసుకొని చేసామండి. సో నాకు తెలిసి ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారేమో, పాపాను వరలక్ష్మి గారు, అంతేనా? యూఆర్ వెరీ స్వీట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ అండి రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కొంచెం అంటే బాగానే ఉంటారు అనుకోండి, బట్ స్టిల్ సమ్ టైమ్స్ స్టిల్ కొన్ని ఆన్సర్స్ ఇవ్వరు అట్లాంటివి. బట్ యూ గివ్ ఎవ్రీ ఆన్సర్స్ అండ్ అట్ ద రైట్ చెప్పేసి అయిపోతుంది కదండి, ఉన్నదే కదా లోపల ఎందుకు దాచుకోవటం. నాకు ఫిల్టర్ లేదు. ప్రాపర్ ఎక్కడ? గుంటూరు. నాకు ఫిల్టర్ ఉండదు, నాతో అది ప్రాబ్లం కూడా. గుంటూరు కారం సినిమా చూసారా? నాకు చూడలే, కుదరలే, ఎందుకు మిస్ అయ్యా. ఒకరోజు ఏదో ఇంట్లో చూద్దాం అనుకొని కుదరలే. ఓకే, మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి? మనకి ఇప్పుడు అప్కమింగ్ చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా. ఐ వాంట్ టు సీ దట్ ఫిల్మ్. చూసారా ట్రైలర్? ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. పర్టికులర్గా కొంతమంది ఈ ఫ్యామిలీకి ఫ్యాన్స్ అని అంటారు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారని నేను అడగట్లా, బిఫోరే ఒక పర్టికులర్ ఫ్యామిలీకి మేము మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్. వాటి నమ్మను అసలు, నాకు ఉండదు. అది సినిమా బాగుంటే చూడాలి, అంతేగాని వాళ్ళని చూస్తూ మనం ఎక్కడ భరిస్తామండి. అది ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళ మీద అభిమానం ఉంది కదా అని చెప్పి 2 గంటల సేపు మనం భరించలేము. ఆ ఫ్యామిలీ సినిమాకి ఫ్యామిలీ ఏంటండి? సినిమా ఫ్యామిలీ ఉండదు. సినిమానే అంతే. ఇప్పుడు నేను నా సినిమా ఉంది, నీకు తీస్తున్నా, ఇప్పుడు ఉన్నది నిజం మాట్లాడుతున్నా. నా సినిమా నచ్చకపోతే మీకు నా మీద గౌరవం ఉందని చూస్తారా? చూడమని కూడా అనను, మధ్యలో చేసి వెళ్ళిపోయి నచ్చకపోతే అంతే. దానికి ఇంతకీ మనం ఇంత హిపోక్రసీ అవసరం లేదు. బాగుంటే చూడండి, బాగాలేతే లేదు, అంతే. ఓకే. సో అమర్దీప్ గారు ఎలా వచ్చారు ప్రొడక్షన్లోకి? మేము ఒక 4-5 ఆప్షన్స్ చూసాము. అది చూస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందల మేము అనుకున్న, తను బిగ్ బాస్కి వెళ్ళాడని కాదు, అంతకు ముందల డిస్కషన్ జరుగుతూ ఉంది. సో అది ఇక్కడ సైన్ అయిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాడు. అట్లా ఆప్షన్ చూస్తున్నప్పుడు తెలిసిన ఫేస్ కావాలి బాగా. మీరు ఇందాక మనం అనుకున్నాం కదా ఒక బజ్ అని. సో ఆ రోజుకి ఇంత బజ్ ఉండకపోవచ్చు దానికి, బట్ తనంటే ఒక ఐడెంటిటీ ఉంది కొంత. సో మనం చేసే లిమిటెడ్ బడ్జెట్కి మనకి బాగా నోన్ ఫేస్ కావాలనుకున్నప్పుడు అలా చేసాం. ఆ తర్వాత అది స్కేల్ పెరిగింది. బిగ్ బాస్ చూస్తారా మీరు? నేను అంతమంది చూడలేదండి, అమర్ కోసం కొంత చూసే తెలుసుకోవడం కోసం. ఏంటి ఏమనిపించింది నాకు అర్థం కాలేదండి అసలు బిగ్ బాస్ పూర్తిగా. కొన్ని ఎపిసోడ్ చూసా. ఇప్పుడు ప్రాబ్లం ఇదే, ఫిల్టర్ లేకుండా కొన్ని చెప్తే మళ్ళీ బాగోదేమో, నాకు అర్థం కాలేదు. కొన్ని ఎపిసోడ్ చూసా, తర్వాత ఇంకా చూడలేదు. వద్దులే, మనం చేయలేము, అర్థం కావట్లేదు నాకు. అది చాలా ఎక్కువ, ఎంతసేపు చూడాలి, అంత టైం ఉండట్లేదు. ఇంకా చూడాల్సిన సినిమాలు ఉంటున్నాయి. వస్తే వెళ్తారా? ఏది బిగ్ బాస్? నాకు అవకాశం రాదు, నేను వెళ్ళలేను. ఓకే. సో థియేటర్స్, ఓటీటీ, మనకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువ అయిపోయింది. అండ్ థియేటర్లో రిలీజెస్ ఎక్కువైనా సరే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అది ప్రొడ్యూసర్స్కి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా ఓటీటీ అనేది థియేటర్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ప్రేక్షకులకి మన స్పెండింగ్ పవర్ అంటాం కదా. ఒక ఫ్యామిలీని తీసుకొని 2,000 ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది, అందరికీ అయ్యే పని కాదు. అప్పుడు ఏమనుకుంటారంటే ఒక నెల అయితే వస్తుంది కదా ఓటీటీ, అక్కడ చూద్దాం కదా అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే థియేటర్స్ దగ్గరికి ఎక్కువగా రావట్లేదు. అప్పుడు మనం ఒక మంచి సినిమా తీసి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు హనుమాన్ ఉంది, ఆ సినిమాకి ఎలాగైనా చూడాలనే ఫీలింగ్ కలిగించారు చూసారా? అలాంటిది కలిగించగలిగితేనే థియేటర్కి వచ్చే పరిస్థితి ప్రజెంట్, లేకపోతే కష్టం. ఓకే, ఇప్పటి వరకు రాని జానర్ని ఏదైనా తీసుకురావాలి అనుకుంటే ఏ జానర్ తీసుకురావాలనుకుంటారు? అసలు తెలియదండి నాకు ఆ జానర్స్ ఏంటో కూడా. తెలిస్తే చెప్తాను, నాకు ఆ జోనర్స్ కూడా తెలియదు. నాకు అంటే ఇట్స్ టూ ఎర్లీ అనుకుంటాం నేను అడగడం ఈ క్వశ్చన్. అంతే, ఇప్పుడు నేను ఒక 5-6 సినిమాలు చేశాక అప్పుడు ఈ జోనర్లు, సినిమా పద్ధతులు అన్నీ నాకు తెలుస్తాయేమో, అప్పుడు చెప్పగలుగుతానేమో. ఓకే, ఇప్పుడు సబరి ఏ జానర్? ఇదా ఒక ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్ అంట. ఎందుకంటే దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, సైకలాజికల్ థింగ్ ఉంది, తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒక థియేటర్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఓకే, ఎంత బడ్జెట్లో అనుకున్నారు? అంటే మీరు ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు ఒక సినిమాకి, అదే బడ్జెట్లో కంప్లీట్ అయిందా లేకపోతే దానికి మించి? చాలా మించి, 2, 3, 4 టైమ్స్ చెప్పను కానీ చాలా ఎక్కువ అనుకున్న దానికంటే చాలా అయింది. బట్ ఒక మంచి సినిమా చేయాలనుకొని ఇంకా చేయటం జరిగింది. నేను ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నప్పుడు అది ప్రాపర్గా డెలివర్ చేయాలనేది నా బాధ్యత. అది సాఫ్ట్వేర్లోనే నేను ప్రాజెక్ట్ తీసుకుంటే అంతే చేశాను. ఇక్కడ కూడా అట్లాగే నేను రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఆ సినిమాని ఇక్కడ దాకా ఇలా తీసుకొచ్చాను. సో ఇష్టం అన్న విషయం కాసేపు పక్కన పెడితే, విచ్ జాబ్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఓకే, కొంచెం కష్టం ఎక్కువే ఉంది ఇందులో, నేను పడ్డ కష్టం కానీ కొంచెం ఎక్కువే ఉంది అని ఉంటే, మీరు చేసే ఈ 2 జాబ్స్లో ఏది? ఇది బాగుంది. ఇది అంటే సినిమా బాగుందా? వెరీ కంఫర్టబుల్ అని అంటే మొత్తమే చూసినప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబ్ నచ్చిందా,
ఆ బిజినెస్ నచ్చిందా, సినిమా బిజినెస్ నచ్చిందా, సినిమా మేకింగ్ నచ్చిందా అంటే అన్ని సినిమాకు రిలేటెడ్గా నచ్చింది. మీరు అంటే ఫస్ట్ మీరు యూఎస్లో ఉండే యూఎస్లో అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఓకే అక్కడే సాఫ్ట్వేర్ బిజినెస్ చేశాను, కన్సల్టింగ్ బిజినెస్, అదర్ బిజినెస్ చేశాను. సో అన్నిటితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడో కొంచెం ఒక ఇది ఉంది. ఓకే అంటే నచ్చుతుంది మనం చేసే పని. యా ట్రూ. అండ్ రీసెంట్ టైంలో అక్కడికన్నా బెటర్గా, అది లేదని అనను, దానికన్నా బెటర్గా. బెటర్గా. ఓకే. సో రీసెంట్ టైంలో ట్రెండ్ ఏం నడుస్తుందంటే యూఎస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ సినిమా షూట్ చేసేసి మన ఇండియన్స్తో అక్కడ సినిమా షూట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రమోషన్స్ చేసి మూవీ రిలీజ్ చేస్తున్నారు. కొన్ని చేశారు అలా. సో ఐ థింక్ మేము చెప్పచ్చు దట్స్ ద ట్రెండ్ అని కూడా చెప్పచ్చు. ఒక 2-3 మూవీస్ అలానే రిలీజ్ అవుతున్నాయి. మీరు అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్? అక్కడ అలా ప్లానింగ్ ఏం లేదు. ఏది ఎలా కుదిరితే సినిమా మంచిగా అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే అది ఏ సినిమా అయినా ఓకే, అంతే తప్ప ఇది అక్కడ చేసి ఇలా ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలనేది అయితే లేదు నాకు. మంచి సినిమా కుదిరింది చేద్దాం, అంతే తప్ప ఇంత అనుకొని చేస్తే అవ్వండి సినిమాలు. ఓకే డన్. సో ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది. నేను జానర్స్ చెప్తా, మూవీ జానర్స్ చెప్తా. జానర్స్ సరిగ్గా తెలియదు, నేను అదే చెప్తా, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నేను చెప్తా. జానర్స్ చెప్తా, ఆ జానర్స్ విన్న వెంటనే మీకు ఇండస్ట్రీలో గుర్తుకొచ్చే ఆర్టిస్ట్ పేరు చెప్పండి. ట్రై చేస్తా. ఓకే. ఆర్టిస్ట్లు అందరూ యు విల్ గెలిచేస్తారు మీరు అంతే. సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అవర్ ప్రొడ్యూసర్ గారు. సో స్టార్టింగ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హీరో పేరు చెప్పండి. యా హీరో పేరు, ఆర్టిస్ట్ పేరు. అల్లరి నరేష్ గారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అల్లరి నరేష్ గారు. లవ్ స్టోరీ నాని. రొమాంటిక్ లవ్ స్టోరీ నాని. రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా నానియేనా? హారర్ కామెడీ. హారర్ కామెడీ అల్లరి నరేష్ బాగుంటుంది. హారర్ థ్రిల్లర్. హారర్ థ్రిల్లర్. హారర్ థ్రిల్లర్ హీరో ఎవరు గుర్తు రావట్లేదండి. హారర్ థ్రిల్లర్. ఓకే. నాకు తెలిసి అల్లరి నరేష్ గారు, నాని గారు ఆయన మైండ్లో స్టాంప్ అయిపోయి ఉన్నారు. ఎందుకు రీసెంట్ టైంలో ఎక్కువ మేము వచ్చే రోజు వస్తున్నారు అల్లరి నరేష్ గారు కూడా. మేబీ అందుకని బాగా అయ్యి ఉంటారు. ఆ ఒక్కటి ఓకే నాకు అర్థమైంది సార్. మరి నాని గారు ఎంటర్టైన్మెంట్ అంటే నాని గారు అనగానే లవ్ సబ్జెక్ట్ బాగుంటారని, ఎందుకంటే ఆయన ఎమోషన్స్ అవి చాలా బాగా పండుతున్నాయి. ఓకే. సో అందుకు నాని గారు. ఓకే సార్. ఆయన సినిమా గుర్తొచ్చింది నాకు. ఓకే సూపర్. సో ఇంతకు మించి నేను మీతో మాట్లాడితే మిగతా ఏం అడగాలి, నేను దొరికిపోతాను వాళ్ళ దగ్గర. ఓకే అక్క దగ్గర ఏం లేదని చెప్పి అడగడానికి. బట్ ఎనీవేస్ నిజంగా నైస్ టు మీట్ యూ అండ్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీరు ఇంకొన్ని విషయాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సబరి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. May 3rd సబరి అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.